హలో గైస్, వెల్కమ్ టు Nikshala.com. జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటే అందరు స్టూడెంట్స్ కి వన్ స్టాప్ డెస్టినేషన్. జర్మనీలో మాస్టర్స్ చదువుతున్న తెలుగు స్టూడెంట్స్ అందరి కోసం మేము Nikshala.com ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఈ ఫేస్బుక్ గ్రూప్లో ఇప్పుడు ఆల్రెడీ జర్మనీలో ఉంటూ మాస్టర్స్ చదువుకుంటున్న తెలుగు స్టూడెంట్స్ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇప్పుడు అప్కమింగ్ ఇయర్స్లో జర్మనీకి వెళ్ళి మాస్టర్స్ చదవాలనుకుంటున్న తెలుగు స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఇది మీకు నెట్వర్కింగ్కి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫేస్బుక్ గ్రూప్ అనేది. మీరు ఒకవేళ ఏదైనా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీకు కావాల్సిన యూనివర్సిటీ మీరు ఏదైనా యూనివర్సిటీ పిక్ చేసుకుని ఆ యూనివర్సిటీ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఆ యూనివర్సిటీ సీనియర్స్ కూడా ఇదే గ్రూప్లో ఉన్నారంటే వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మీరు అకామిడేషన్ వెతుక్కునేటప్పుడు జర్మనీలో మీకున్న డౌట్స్ కానీ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా టిప్స్ ఆర్ అడ్వైజెస్ కావాలంటే ఈ గ్రూప్లో ఉన్న సీనియర్స్ని మీరు అడగచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు నెట్వర్కింగ్కి చాలా పనికొస్తుంది. నెట్వర్కింగ్ అనేది మీ మాస్టర్స్ జర్నీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. దాని మీద మీ ఫ్యూచర్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వీటన్నిటి కోసం అని చెప్పి మేము ఈ ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేసాము జర్మనీలో తెలుగు స్టూడెంట్స్ అందరి కోసము. ఈ ఫేస్బుక్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డో నాట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ ఇవాళ వీడియోలో నేను మీకు జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ గురించి చెప్తాను. అసలు జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అది మన ఇండియన్ గ్రేడింగ్ సిస్టమ్ కంటే ఎలా డిఫరెంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గెట్ ఇంటు ద వీడియో. బేసిక్గా మన ఇండియన్ గ్రేడింగ్ సిస్టంలో 1 to 10 ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్. అంటే ఇప్పుడు ఒకవేళ మీ యూనివర్సిటీలో CGPA మెథడ్ ఫాలో అయితే, CGPA గ్రేడింగ్ సిస్టమ్ ఫాలో అయితే 1 to 10 పాయింట్స్ ఉంటాయి. లేదా పర్సంటేజ్ సిస్టమ్ ఫాలో అయితే 1 to 100% వరకు మనకి పర్సంటేజ్ అనేది అసైన్ చేస్తారు మన స్కోర్ ప్రకారంగా. ఇందులో మనకి 30% కంటే ఎక్కువ వస్తే పాస్ అని అనుకుంటాము. ఇది జనరల్ అజంప్షన్, బట్ ఇది యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది. ఇన్ ద సేమ్ వే CGPA గ్రేడింగ్ సిస్టంలో 3 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే అవుట్ ఆఫ్ 10 మనం అది పాస్ లాగా కన్సిడర్ చేస్తాము. అగైన్ ఇది కూడా యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నౌ టాకింగ్ అబౌట్ ద జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్. జర్మనీలో గ్రేడింగ్ సిస్టమ్ కొంచెం రివర్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ అనేది 1 to 5 పాయింట్స్ వరకే ఉంటుంది. అండ్ ఇందులో మనకున్నట్టు 1 to 10లో 1, 2, 3 అనేది లీస్ట్ అండ్ 8, 9, 10 హైయెస్ట్ ఎలానో ఇక్కడ రివర్స్లో ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ 1 out of 5, 2 out of 5 ఇలా వస్తే మీకు హై స్కోర్ వచ్చినట్టు, మీకు 4 out of 5 or 5 out of 5 వస్తే మీకు లీస్ట్ స్కోర్ వచ్చినట్టు. వీళ్ళ గ్రేడింగ్ సిస్టమ్ రివర్స్లో ఉంటుంది. మీకు ఒకవేళ 5 out of 5 వస్తే మీరు ఫెయిల్ అయినట్టు కంప్లీట్గా. మీకు ఒకవేళ 1 out of 5 వస్తే మీరు క్లాస్ టాపర్, లేదంటే మీకు హైయెస్ట్ స్కోర్ వచ్చినట్టు. ఒకవేళ మీరు ఇండియాలో ఉన్న మీ గ్రేడ్స్ని లేదా పాయింట్స్ని మార్క్స్ని జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారంగా మార్చుకోవాలనుకుంటే మీరు మా జర్మన్ గ్రేడ్ క్యాలిక్యులేటర్ టూల్ యూస్ చేసుకోవచ్చు. మా Nikshala.com వెబ్సైట్లో జర్మన్ గ్రేడ్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఒక ఫ్రీ టూల్ ఉంటుంది. ఇందులో మీరు మీ కరెంట్ మార్క్స్ ఇండియన్ గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారంగా మీ మార్క్స్ మీరు ఇందులో ఎంటర్ చేస్తే ఇది జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారంగా మీ స్కోర్ ఎంతో మీకు చెప్తుంది. ఇక్కడ మీరు 3 మెట్రిక్స్ ఫాలో అవుతాం మనము. ఫస్ట్ వచ్చేసి హైయెస్ట్ స్కోర్ ఏంటి అంటే, ఒకవేళ మీ యూనివర్సిటీలో ఫాలో అయ్యే గ్రేడింగ్ సిస్టమ్లో అన్నిటికంటే హైయెస్ట్ స్కోర్ ఏంటి. ఒకవేళ CGPA అయితే అది 10, ఒకవేళ పర్సంటేజ్ సిస్టమ్ ఫాలో అయితే అది 100. అండ్ దెన్ పాస్ మార్క్ ఏంటి, మీ యూనివర్సిటీలో ఏ గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఫాలో అవుతారో అందులో పాస్ మార్క్ ఎంత. CGPA ప్రకారంగా ఇట్స్ 3 out of 10 అండ్ పర్సంటేజ్ ప్రకారంగా 30 out of 100 ఇస్ జనరల్ అజంప్షన్. బట్ ఒకవేళ మీ యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అయితే మాత్రం మీ యూనివర్సిటీలో పాస్ పర్సంటేజ్ ఎంతో లేదంటే పాస్ పాయింట్ ఎంతనో మీరు కనుక్కొని అది ఇక్కడ ఎంటర్ చేయాలి సెకండ్ మెట్రిక్లో. అండ్ ద థర్డ్ మెట్రిక్ మీరు ఎంటర్ చేయాల్సింది మీ కరెంట్ స్కోర్ ఎంత, మీకు ఎంత స్కోర్ వచ్చింది. 8 out of 10, 7 out of 10 ఆర్ 70% out of 100 ఆర్ 85% out of 100 మీ కరెంట్ స్కోర్ ఎంతో ఎంటర్ చేయాలి. ఈ 3 వేరియబుల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మా సిస్టమ్ దాన్ని క్యాలిక్యులేట్ చేసి జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారంగా మీ స్కోర్ ఎంతనో దాన్ని కన్వర్ట్ చేసి మీకు ఇస్తుంది. ఈ టూల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు QR కోడ్ స్కాన్ చేసినా కానీ డైరెక్ట్గా మిమ్మల్ని జర్మన్ గ్రేడ్ క్యాలిక్యులేటర్ టూల్ పేజ్కి తీసుకెళ్తుంది. సో డు నాట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ దిస్ టూల్. అండ్ బిఫోర్ వి ఫినిష్ ద వీడియో, ఇప్పుడు కనిపిస్తున్న QR కోడ్ ఉంది కదా, ఈ QR కోడ్ స్కాన్ చేయగానే మీరు డైరెక్ట్గా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. మా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఇలాంటి క్వైరీస్ ఉన్నా కానీ మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో డ్రాప్ చేయొచ్చు. అండ్ మీ డౌట్స్ అన్నిటిని మా టీమ్ సాల్వ్ చేస్తూ ఉంటుంది. మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఉంటాము. అండ్ అదే కాకుండా మీ లైక్ మైండెడ్ స్టూడెంట్స్తో కానీ, మీలాగే మీరు వెళ్తున్న యూనివర్సిటీస్కి వెళ్ళే స్టూడెంట్స్తో కానీ, లేదంటే మీరు తీసుకుంటున్న కోర్స్ తీసుకోబోయే స్టూడెంట్స్తో కానీ మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీ నెట్వర్క్ పెంచుకోవచ్చు మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా. సో డు నాట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. సో డు నాట్ ఫర్గెట్ టు స్కాన్ దిస్ QR code to join our Telegram group. So that's it for the video, guys. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. Do not forget to check out our products on Nikshala.com and do not forget to follow us on Instagram. మా Instagram లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మా Facebook గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. Do not forget to check it out and thank you for watching Nikshala.com. So if you like our videos, do like, share and subscribe. Thank you for following Nikshala.com.